అరే అరే ఎందుకు ఇస్తావు చిన్న, నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇస్తావు? నీ తప్పు పెట్టుకొని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం పోలీసులు నీ మీదనే అంటారు. తప్పు కంప్లైంట్ ఎందుకు ఇవ్వద్దే మరి? ఎందుకు ఇస్తావు? ఎవరు కావాలని ఉడగొట్టుకోరు కదా. ఏమది రికార్డ్ అయితే మా అమ్మ తిప్పించింది బండి, మా అమ్మ దొంగతనం చేసింది అని చెప్తావా? ఇది నవ్వొద్దా మరి? పోయినందుకు నా బండి పోతే నీకు సంతోషం, నాకు సంతోషం. నా బండి పోతే నువ్వు ఖుషి. మరి పోక ముందే ఉండాలరా నీకు ఎన్ని రోజులు నుంచి చెప్తున్నా ఇట్లా అవుతుందనే నీకు చెప్తానే ఉన్నా. నువ్వు వినకుంటే నేనేం చేయాలి? దానికి పోయిందని ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటూ వస్తుందా బండి? ఏ బండి దొరుకుతలేదు, దోలాడినా పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తా నువ్వు? మళ్ళీ గుర్తుపడతాను. మళ్ళీ నువ్వు దొంగపోకు పనులు చేసినప్పుడు నేను వీడియో పెట్టి పారదింగుతా. మరి అరే మీ చెప్పుతాం మేము అలా, ఎవరు దింగిపోమన్నారు చెప్పుతాం మేము. మళ్ళీ తమాషాలు ఎందుకు దింగుతున్నావు? ఫోన్లు చేసి వీడియో డిలీట్ చేయి అది అని చెప్పేసి ఎందుకు బతిమలాడుతున్నావు? ఫస్ట్ చెప్పు. ఏదో చెక్ చేస్తున్నట్టు చెక్ చేసిర్రు, నా బండి దింగిపోయారు. లే వీడియో డిలీట్ చేయతమ్మి. నువ్వు ఫస్ట్ బండి ఏడ పెట్టినవు, నువ్వు లొకేషన్ పెట్టు. నాకు మంచి మర్యాదగా నా బండి కావాలి. నేను ఇప్పుడు జర్ర అయితే నేను పిఎస్కి పోదాం అనుకున్నా, నేను కంప్లైంట్ ఇద్దామని. మీ ఏషాలన్నీ నా దగ్గర కాదు, అర్థమవుతుందా? గుద్ద వాళ్ళు దింగుతా ఎవడైనా సరే. నువ్వు ఆన్నే ఉండరా, నువ్వు ఆన్నే ఉండు. నాకు తెలుసు నా బండిని ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. వీడియో పెట్టగానే నీ గుద్ద పటాయించింది వచ్చినది. నువ్వు ఏడుంది నా బండి? ఏడుంది? నువ్వు ఆడుండు, నువ్వు ఏడైతే లొకేషన్ పెట్టినావు ఆడుండు. నువ్వు వస్తున్నా నేను. ఎవరు తీయమన్నారు? ఎవరు తీపిచ్చారు? ఎవరు చేపించారు? నాకు సంబంధం లేదు. నా బండి పోయిందా? అర్థమవుతుందా? నువ్వు బస్సులోకి వచ్చి నువ్వు నా బండి దింగిపోయేంత గుదలదాం నీకు ఉందంటే నువ్వు ఓన్గా తెలిసినోడు అని నాకు అప్పుడే అర్థమైంది. నాకు అర్థమవుతుంది. నీతో ఎవడో చేపిస్తున్నాను కూడా అర్థమైంది నాకు. అదే నువ్వు దింగిపోయినావు. ఆడ అన్నిగానం బండ్లు ఉండగా నా బండి ఎందుకు దింగిపోయినావు రాను? సరే వీడియో డిలీట్ చేస్తా. చెప్పు ఎవరు దింగిపోమన్నారు అది చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు ఏం ప్రాబ్లం అవుతుంది? నీ ఇంట్లో ఏం ప్రాబ్లం అవుతుంది చెప్పు, ఏమైంది? మళ్ళీ గుర్తుపడతాను. మళ్ళీ నువ్వు దొంగపోకు పనులు చేసినప్పుడు నేను వీడియో పెట్టి పారదింగుతా. మరి అరే మీ చెప్పుతాం మేము అలా, ఎవరు దింగిపోమన్నారు చెప్పుతాం మేము. మళ్ళీ తమాషాలు ఎందుకు దింగుతున్నావు? ఫోన్లు చేసి వీడియో డిలీట్ చేయి అది అని చెప్పేసి ఎందుకు బతిమలాడుతున్నావు? ఫస్ట్ చెప్పు. ఏమను? మా అమ్మది ఏమన్నదా? రే నీ గుద్ద మొత్తం వాళ్ళు దింగుతారా దొరికినామంటే చెప్తున్నా. నీ గుద్ద ఎట్లా వాళ్ళు దింగుతా అంటే అట్లా వాళ్ళు దింగుతా, అర్థమవుతుందా? మా అమ్మ ఎందుకు ఏమంటదిరా? ఏషం దింగుతున్నావు? మా మమ్మీ ఎందుకు తీయమంటదిరా బండి తాళం? నీకు ఏం తమాషాలా రా? నీ ఏమన్నా కాదు. నువ్వు ఏడుంటావు చెప్పు. నువ్వు ఎట్లా తెలుసు? నువ్వు మా మమ్మీకి ఎట్లా తెలుసు? నువ్వు అరే ఇది కానీ అబద్ధం అని చెప్పి తెలిసింది అనుకో బిడ్డ, చెప్తున్నా. బండి ఆడ లేకపోతే మాత్రం నీ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది, అర్థమవుతుందా? నీ డీటెయిల్స్ తీయడానికి నాకు 2 నిమిషాలు పని పట్టదు. నీ ఫోటోతో సహా తీస్తా, నీ ఇంటి అడ్రస్ కూడా పట్టుకుంటా, అర్థమవుతుందా? నేను డిలీట్ చేస్తా వీడియో. నువ్వు బండి ఎడబెట్టినావు ఆడ ఉండు, వస్తున్నా నేను. నాకు లొకేషన్ పెట్టు నువ్వు. నాకు మా అమ్మాయి చేపించింది అని చెప్పేసి అంటుండ్రా వీడు. ఈయన కథలు చూడు. ఈయన గొంతు అయితే ఏడున్నట్టు కూడా అనిపిస్తలేదు. ఈయన గుత్త వాళ్ళదిందా మాకు దొరికితే సుల్లిగాడు ఏం నాకు అప్పుడే అనిపించిందిరా. నాకు ఎవడో ఇంత లీనియన్స్గా బస్సులోకి వచ్చి తీసుకుపోయినట్టు ఎవడో తెలిసినోడే ఉంటాడు. లేకపోతే వేరే వాళ్ళని అయితే ఎందుకు రానిస్తారు మన బస్సు వాళ్ళు? చెప్పు. ఆ లొకేషన్ పెడుతున్నా అన్నాడు. అది ఫస్ట్ ఈ నంబర్ సరే మా అమ్మ తిప్పిమని చెప్పిందంట కదా. సరే మా అమ్మతో మాట్లాడతాను. ఆడ అబద్ధాలు ఆడుతుండా, కథలు దింగుతుండా, మాట్లాడతాను. ఇంటికి పోయి మాట్లాడతాను. బండి దగ్గరికి అయితే పోదాంపా. లొకేషన్ పెట్టండి. పంపించిండ్రా లొకేషన్.
అమ్మ తీపిమనుడు ఏంది ఆ బండి, నా కొడుకు వీడు కావాలని చేస్తున్నాడు రా, మా అమ్మ పేరు వేసి. నేను డైరెక్ట్ పోయి మా అమ్మనే అడుగుతా, మా అమ్మ ఎందుకు తీపిమంటుంది రా బండి. ఇవన్నీ కథలు తెంగుతారు ఈ కొడుకులు. వీడు ఎవడో కావాలని చేపించిండు, వీడియో పెట్టేసరికి గుద్ద పటాయించింది, ఫోన్ చేసి వీడియో అది ఇది అని చెప్పేసి అని అంటాడు. ఎవడో మనోడే చేపించుంటాడు. దగ్గరలో వచ్చినాం రా, ఇక్కడ కానీ బండి లేకపోవాలి రావా అని నేను చెప్తున్నా కదా. బండి ఎట్లా వాళ్ళు తింటా అంటే చూడు, తమాషాలు ఈ కొడుకులే అన్నీ. అది ఆడుందిరా, వాయిస్ రికార్డ్ పెట్టండి బాయ్. వచ్చింది ఇక ఇక్కడ పెట్టిండు. ఎన్ని రోజులు ఈడ పెట్టిండు అరా బండి సైడ్కి. ఇంకా వాయిస్ రికార్డ్ పెట్టింది తాళం ఏది, ఫోటో పెట్టి ఏమైంది పక్కన వాయిస్ రికార్డింగ్ పెట్టి చూపి. ఈడ పెట్టింది చూడ తాళం, ఈడ పెట్టింది చూడ. ఏం పెట్టింది వాయిస్ మెసేజ్? అన్న ఇగో అన్న బండి తల మీద పెట్టినా, నాకు నీ ముంగడికి రావాలంటే నాకు భయం అవుతుందన్నా. భయం అవుతుందా? బండి తల నువ్వు దొరకబెట్టడం నీకు సింపుల్ విషయం. పట్టుకో మా అమ్మ చెప్పించిందంట. నువ్వు ఒకసారి పోయి నేను మాట్లాడతాను. నేను బండి తెచ్చుకున్నా అన్నాడు కాకుండా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా అని చెప్పేసి చెప్తాను. మా అమ్మ ఎందుకు చెప్పిస్తుందిరా? ఏమో కదా, నాకే కొత్తగా అనిపిస్తుంది. మంచిగా ఉందా మంచిగా ఏం కావాలి బండికి అయితే. ఏమో ఏమన్నా గీతలు పెట్టిండా ఏమన్నా? అది నిజంగానే మా అమ్మ దొంగతనం చేపించిందా? వాళ్ళు లేకపోతే ఆడు ఓరన్న వేరే వాళ్ళు చేపించిర్రా? తీ బండి మా అమ్మతో మాట్లాడుతుంది. బండి ఏం చేస్తున్నావు అమ్మా? ఏదో ఒక పని చేస్తున్నా చిన్న. ఇంట్లో బోర్ కొట్టకుండా ఏదైనా ఒక పని చేసుకుంటూ ఏం పని చేస్తున్నావు? ఏదో ఇగో వీళ్ళకి పిల్లలకి బతుకమ్మ తీసేస్తున్నాను. బతుకమ్మ చేస్తున్నావా? ఏమైంది? అది బండి దొరుకుతలేదు, దోలాడిన. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తావు నువ్వు? మరి బండి ఏడ పెట్టుకుంటావు? ఏమి కథ నువ్వు? నేను నీకు సీసీ కెమెరా చూపించిన. నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా హ్యాండిల్ ల్యాక్ లేదు. అంత కష్టపడి కొనుక్కున్న బండి నువ్వు అట్లా చేస్తే లాఫర్గా చేస్తే ఎట్లుంటుందా? నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా, నువ్వు వింటున్నావా? వచ్చి తీసుకోవద్దా? నాకేం తెలుసు. నాకు అట్లా అంటే ఎట్లా? ఏమో గాచారం చెప్పలేము. పోయినాక ఏం చేస్తావు? చెప్పు. కంప్లైంట్ ఇస్తా నేను. సీసీ కెమెరాలో చూసినా వాడి ముఖం కనిపిస్తలేదు. ఇక ఎటు పోయిండు ఏంది? కంప్లైంట్ ఎందుకు ఇస్తావు చిన్న? నేను చెప్పిన మరి ఎన్ని రోజులు ఇగో నిన్న దోలాడినా నేను. ఈ రోజు కూడా పొద్దున్న దోలాడినా. దొరుకుతుందా? పోయినాక ముందే ఉండాలి నీకు బుద్ధి. ముందే ఉండాలరా నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా ఇట్లా అవుతుందనే నీకు చెప్తానే ఉన్నా. నువ్వు వినకుంటే నేనేం చేయాలి దానికి? పోయిందని ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటూ వస్తుందా బండి? అన్ని లక్షల బండి అంత కష్టపడి కొన్నావు. నువ్వు కవర్ వేయమంటే కవర్ వేయవు. వేస్తే నేనే వేయాలా లేకపోతే సోన్ వేస్తుంది? ఎవరు వేస్తారు చెప్పు? అంత అన్ని పైసల బండి కష్టం చేసి అన్ని పైసలు పెట్టి కొన్నందుకు మంచిగా నీట్గా పెట్టుకోవాలి కదా ఇంటికి వచ్చినప్పుడు. చెప్పు, అది ఎవరిది తప్పు? నీదే కదా. లేదమ్మా, నేను నాకు బర్దాష్ అవుతలే. నేను కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి నాతో అవుతలే. కంప్లైంట్ ఇస్తావు నువ్వు? నువ్వు మంచిగా పెట్టుకోండి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అడుగుతారు పోలీసు వాళ్ళు. ఏమని? నువ్వు మంచిగా పెట్టుకోలేదు, నువ్వు మంచిగా పెట్టుకున్నది కూడా దొంగతనం చేస్తున్నారు. ఇప్పుడు ఆడు వచ్చి అనిగానం బండ్లు చెక్ చేసి నా బండి తీసుకొని పోయిండాడు. అవును, మరి దేనికి లాక్ లేకుంటే తీసుకుపోతారు. నీ దానికి లాక్ లేదు కాబట్టి తీసుకుపోయిండాడు. అన్నిటికి ఎందుకు తీసుకుపోలే? మరి అన్నిటికి లాక్ ఉంది కాబట్టి తీసుకుపోలేదు. అరే ఎందుకు ఇస్తావు చిన్న? నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇస్తావు? నీ తప్పు పెట్టుకొని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం పోలీసు వాళ్ళు నీ మీదనే అంటారు. తప్పు కంప్లైంట్ ఎందుకు ఇవ్వద్దే? మరి ఎందుకు ఇస్తావు? ఎవరు కావాలని ఉడగొట్టుకోరు కదా, కావాలని ఎవరు ఉడగొట్టుకోరు. హ్యాండిల్ లాక్ ఎందుకు వేయలేదంటే హ్యాండిల్ లాక్ పోయింది. దాన్ని అయితే చేపించుకునే లేదా? చేపించుకుంటా, పైసలు లేవు. వచ్చినప్పుడు చేపించుకుంటా అంటే గిట్లనే అయితే దొంగతనం. నా ఎంబడి వస్తున్నావా లేదా? నువ్వు నేను రాను. నేను ఎందుకు వస్తారా? పేరెంట్స్ ని పిలుస్తారు. నేను రాను. మంచిగా అయింది.
మంచిగా నడవమ్మా, నాకు లేదా నేను రాను, మంచి పని అయింది నీకు, అట్లనే కావాలి. నా బండి నాకు కావాలమ్మా చెప్తున్నా, నేను కష్టపడి కొనుక్కున్నా నేను. కష్టపడి కొన్నప్పుడు భద్రంగా పెట్టుకునేది అది కూడా ఉండాలి నీకు తెలుసా. అది లేనిది ఏది లేనిది పోయిందంటే ఎందుకు నవ్వుతున్నానంటే నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తుంటే అర్థం కాలేదు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వొద్దా మరి పోయినందుకు? నా బండి పోతే నీకు సంతోషం, నాకు సంతోషం. నా బండి పోతే నువ్వు ఖుషి. మరి నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా నేను, మంచిగా పెట్టుకోరా అన్ని 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 పైసలు కూడా కాదు, రూపాయలు లక్షలు పెట్టి కొన్న బండిని మంచిగా పెట్టుకునే రీతి లేదు నీకు. మనిషి కాదా నువ్వు? నాకు అర్థమైంది నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, నాకు అర్థమైంది. ఎందుకు అర్థమైంది? నాకు అర్థమైంది. నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇవ్వద్దు అంటున్నావు? ఇయ్యొద్దు. ఎందుకు ఇస్తావు కంప్లైంట్? కంప్లైంట్ ఎందుకు ఇవ్వద్దు అంత ఇయ్యొద్దు, కంప్లైంట్ ఇయ్యొద్దు, ఏమి ఇయ్యొద్దు. కష్టపడ్డ దానికి మంచిగా పెట్టుకోవాలి తెలుసా, మంచిగా పెట్టుకోవాలి బండి. నా బండి నాకు దొరకదు, నాకు అర్థం అయిపోయింది. బండి ఎవరు దొంగతనం చేసిర్రు, ఎవరు మొత్తం డీటెయిల్స్ అన్ని తీపిస్తా అర్థమవుతుందా? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. నవ్వొద్దా? నవ్వొస్తే నీకు నా బండి పోతే ఇంత కూడా చింత లేదు నీకు? ఏం చింత ఉండాలి? చెప్పినప్పుడు వినకపోతే ఏం చింత ఉంటది? ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు అమ్మా? ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. నువ్వు చెప్పినప్పుడు వినప్పుడు ఏం చేస్తారు నవ్వకుంటే? నిజం చెప్పి నిజం చెప్పు. బండి ఏం చెప్పాలా? నాకు తెలిసిపోయింది, అంతా తెలిసిపోయింది. నేను కంప్లైంట్ ఇస్తున్నా అని చెప్పేసి అంటే నువ్వు ఏమంటావు అని చెప్పేసి నేను వచ్చిన. నేను వీడియో తీస్తున్నా, నిజం చెప్పే. నీ వీడియో అప్పటి నుంచి చుట్టి కూర్చున్నా అనుకున్నావు అని. వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది, అర్థమవుతుందా? అవునా? ఏమని రికార్డ్ అవుతుంది? మా అమ్మ తిప్పించింది బండి, మా అమ్మ దొంగతనం చేసింది అని చెప్తావా? మరి నాకు అమ్మో, నాకు నువ్వు యాక్టింగ్ చెయ్యకే నువ్వు. నాకు ఆల్రెడీ తెలిసిపోయింది బండి దొంగతనం చేపించింది నువ్వే అని తెలిసిపోయింది. ఆ పోరాడు చెప్పిండు మీ అమ్మనే దొంగతనం చేయమన్నది అన్న అని చెప్పేసి అని. మళ్ళీ కంప్లైంట్ ఇస్తా అంటే ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడతా? నేనెందుకు భయపడతాను? మరి నాడు ఎందుకు నేను దొంగతనం చేసిన? నేను ఎత్తుకపోయినా? నా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి. ఏ పోరానికి అయితే నువ్వు చెప్పినావు బండి దొంగతనం చేయమని, ఆడే ఫోన్ చేసి చెప్పిండు. అర్థమైందా? వీడియో యూట్యూబ్ లో పెట్టాక అప్పుడు బయట పడ్డాడు కాక. అవును, మరి భద్రంగా పెట్టుకుంటే నువ్వే దొంగతనం చేయమన్నావా? నిజం చెప్పు, ఒప్పుకో. అవును, నేనే చెప్పిన నిజంగా. అట్లనే నీకు అనుభవం వస్తుందని. అమ్ముకో పోరా బండి, వానికి ఇది లేదు, శ్రద్ధ లేదు, ఏం లేదు, తీసుకుపోయి అమ్ముకోపో అన్న. ఏం చేస్తావు ఇప్పుడు? అచ్చా అర్థమైంది. కాదే నువ్వు ఇంత సింపుల్ గా మరి అని నేను దొరకబట్టినా, నేను ఇంత సింపుల్ గా వీడియో పెట్టగానే దొరకబట్టినా. నాకు తెలుసు నువ్వు వీడియో చూస్తావు, అన్ని తీస్తావు. నువ్వు ఎన్ని చేసినాడో గజ్ చేయవా? నాకు తెలుసు నువ్వు తీస్తావు అని. సీసీ కెమెరాలు ఉన్న తీసి పెడితే వాడు బయట పడ్డాడు, అర్థమవుతుందా? పడతాడు మరి. సరే నాకు ఒక్కటి చెప్పు, నా బండి తాళం ఎప్పుడు ఇచ్చినావు వానికి? మొన్ననే ఇచ్చిన వానికి. నువ్వు చెప్పినప్పుడు ఇంకొకటి నాకు చెప్పు. నేను మొత్తం వీడియో తీస్తున్నా, ఇది కూడా తీసుకో, యూట్యూబ్ లో పెడతా. మజాక్ అవుతుందా అయ్యా నీకు? ఎందుకు పెడతావు? నేను ఎంత తడపడించినా నాకు తెలుసు బండి కోసము. మంచిగా అయింది చెప్పినప్పుడు వినాలి. వీడియో తీస్తున్నా నేను, నీకు అర్థమైతలేదు. ఎందుకు తీస్తావు వీడియో? నేనేం దొంగతనం చేసినా? నీకు చెప్పినప్పుడు చేపించినావు, నువ్వు దొంగతనం చేపించినావు కాబట్టి నువ్వు కూడా దొంగవే. అట్లా ఎట్లా దొంగ? నువ్వు చెప్పినప్పుడు వినకపోతే ఏం చేస్తారా? లేదు అదంతా. ఇప్పుడు వాడు వచ్చిండు, అన్ని బండ్లు చెక్ చేసిండు, మళ్ళీ అన్ని బండ్లు చెక్ చేసిండు, దొంగలేక వాడు నా బండి దగ్గరకు వచ్చి ఎందుకు లేవట్టేసిండు? అన్నిటికీ లాక్ ఉంది, నీ బండికి లేదు, హ్యాండిల్ లాక్ లేదు. అందుకొరికి నేను చెప్పిన హ్యాండిల్ లాక్ ఏది లేకుంటే అది తీసుకుపో అని చెప్పి ఆడ పెడతా అని చెప్పి తెలుసు చెప్పిన. గీడు ఉంటది గీ బండి అని చెప్పిన. హ్యాండిల్ లాక్ ఏది లేకపోతే అది తీసుకొని పో అని చెప్పేసి చెప్పినావు. దానికి నా బండి తెలియదు దానికి. ఎందుకు తెలియదు? నేను చెప్పినా కదా. అంటే ఆ బండి నాదని చెప్పి తెలియదు దానికి? తెలుసు కానీ అన్ని బండిలు చెక్ చేసిండు కదా. అన్ని బండ్లు చెక్ చేసిండు చెప్పిన. నేనే చెక్ చెయ్యి, అట్లా చెక్ చేస్తే ఆడు డౌట్ రాదు వానికి. చెక్ చెయ్యి, నేను చెప్తా. అవును అన్నిటికీ లాక్ ఉంది కాబట్టి తీయలేదని చెప్తా, నీ దానికి లేదని చెప్తా. మంచిగా ఒప్పుకుంటున్నావు. నిన్ను ఏం నీ మీద కంప్లైంట్ ఇస్తా, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నాతో నువ్వు నాతో నేను కూడా చెప్తా. అవును, నా కొడుకు చెప్పి విసుకెత్తింది, నేనే చెప్పినా తీసుకుపోయి అమ్ముకోమని చెప్పినా అని చెప్తాను. హుషారున్నావమ్మా నువ్వు, మస్తు హుషారున్నావే నువ్వు, మస్తు హుషారు. హుషారు ఉన్న మాట చెప్తున్నా నేను నీకు. చెప్పి బెజార్ వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా నీకు? చేపించినావు కదా, దొంగతనం చేపించినావు కదా. అవునా? చేపించిన. సరే అబ్బా, నా బండి దొరికింది, బయటనే ఉంది బండి.
సరే నేను మరి సరే ఇంకొకసారి నువ్వు చెయ్యి, నేను మొత్తానికి నీకు ఇంత నీకు అస్సలు అది నువ్వు సీసీ కెమెరా చూస్తే కూడా ఎరక కావద్దు, అట్లా చేపిస్తా నీ బండి. చూడు నువ్వు అమ్మ అంటే ఏమనుకుంటున్నావురా, చెప్పినప్పుడు వినకపోతే సరే నేను చూసుకుందామే. నీ కొడుకు అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు కూడా చూసుకో. కొడుకానికి ఏమనుకుంటున్నావు, చూద్దాం ఎవరు గొప్పనో చూద్దాం. సరేనే సరే చూసుకుందాం. కబర్దార్ చూసుకుందాం. నా బండి దొంగతనం చేపించి నన్ను ముప్పు తిప్పలు పెడతా, ఇంకా ఎక్కువ పెడతా. సరే నువ్వు అది చేపించేదాకా ఇంతే, ఇక నువ్వు చేపి ఫస్ట్. ఇవన్నీ ఏంది, బతుకమ్మ చేస్తున్నావు? బతుకమ్మ చేస్తున్నాను, పిల్లలు ఆడుకుంటారు, పిల్లలకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. వీడియో తీసినా అయితే నేను యూట్యూబ్ లో పెడతా. అట్లా పెడతా మా అమ్మనే. అయ్యో ఇప్పుడు నా బండి దొంగతనం అయిందంటే చాలా మంది ఎక్కడ పోయింది ఏమైంది అని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు పరిశాన్ అవుతారు. ఇప్పుడు తెలవాలి కదా వాళ్ళకి మా అమ్మనే, మా మమ్మీ నేరస్తురాళ్ళు అని చెప్పి తెలవాలి. అవునా, పెట్టు. ఎవరినంటారో చూడు. సరే ఎవరినంటారో చూడు నువ్వే. సరే సో గైస్ కింద కామెంట్ చేయండి. మా మమ్మీ చూడు, మా మమ్మీ దొంగతనం చేసి ఇంకా రుబాబ్ చెలాయిస్తుంది. ఇంకా సరే నేను యూట్యూబ్లో పెడతాయి. పెట్టు, నేను దొంగతనం చేస్తానని నీకు మంచి కొరకు చెప్పిన, నేను మంచిగా బతుకురా కొడుకా అని చెప్పిన.